హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఇది వచ్చేసి లూప్ టర్నర్ అండి. ఇది నేను షాప్లో తీసుకున్నాను. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి 120 130 అలా పడుతుంది. షాప్లో అయితే 60 రూపీస్కే వచ్చిందండి. ఇది ప్రతి టైలర్ దగ్గర ఉండాల్సిన వస్తువు అండి. ఇది చాలా టైం సేవ్ అవుతుంది. మనం బ్లౌజ్కి బ్యాక్ డోరీ స్టిచ్ చేస్తాం కదా, లోపల నుంచి లాగి సన్నగా, అది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఒక్కోసారి. దానికోసం చాలా టైం సేవ్ అవడం కోసం ఈ లూప్ టర్నర్ అనేది యూజ్ అవుతుందండి. ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడే నేను వీడియో అనేది తీసి మీకు అప్లోడ్ చేస్తున్నానండి. ఇది ఎలా పనిచేస్తుంది అనేది నేను ఇదే మొదటిసారి స్టిచ్ చేయడం. మీకు కూడా వీడియో చేసి చూపించి దీని బెనిఫిట్స్ అనేది చెప్పడం కోసం నేను ఇలా అప్లోడ్ చేస్తున్నాను. ఇది క్రాస్ పీస్ అనేది తీసుకొని జాయిన్ చేసుకున్నానండి. నార్మల్గా బ్లౌజ్కి బ్యాక్ నెక్ డోరీ అనేది మనం ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అలానే క్రాస్ పీసులని జాయిన్ చేసుకుని ఇలా సన్నగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది మరీ అంత సన్నగాను నేను కుట్టట్లేదండి. అంటే ఫస్ట్ టైం ఇది వాడుతున్నాను కదా, ఎలా వస్తుందో అనేది తెలియక నేను ఎలా వస్తుందో అన్న డౌట్తో నేను కొంచెం మరీ సన్నగాను కాకుండా కొంచెం ఎడ్జ్లో వేస్తున్నానండి. కానీ పర్వాలేదు, ఇంకా సన్నగా కూడా మనం కుట్టొచ్చు. ఈ స్టిక్ ఎంత సన్నగా అయితే ఉందో అంత సన్నగా కూడా మనకి డోరీ వచ్చేస్తుందండి. నాకు కుట్టిన తర్వాత అర్థమైంది. చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా తీసుకోండి, చాలా టైం సేవ్ అవుతుంది. నేను ఈ క్రాస్ పీస్లు అనేది జాయిన్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనకి ఇంత ఖర్చు అనేది అవసరం లేదండి. ఒక 1/4 ఇంచ్ అనేది క్లాత్ ఉంటే సరిపోతుంది. లోపల నుంచి తిప్పి లాగుతాం కదా, ఒక 1/4 ఇంచ్ సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుని మనం లూప్ టర్నర్ యూజ్ చేసి డోరీని తిప్పివేసేద్దాం. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనిపిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది లూప్ టర్నర్ అండి. దీనికి ఒక పక్క రింగ్ ఉంటుంది, ఒక పక్క ఇలా హుక్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా దగ్గరికి నొక్కితే క్లోజ్ అవుతుందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్ చేశాను కదా సన్నగా, ఇందులో మనం ఇలా లోపల నుంచి తీసుకురావాలి. అది ఓపెన్ చేసి ఉంచానండి. హుక్ని ఓపెన్ చేసి లోపల నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసిందని షార్ప్గా ఉంటుంది కదా, అది క్లాత్ని ఇలా నొక్కండి. ఇలా క్లాత్ ఇలా తగిలించాలి. దీనికి హుక్ని ఇలా తగిలించి ఇప్పుడు మళ్ళీ దీనికి హుక్ క్లోజ్ చేసేయాలి. మీకు అర్థమైంది కదా, క్లాత్లోంచి హుక్ని ఇలా క్లోజ్ చేయాలి. మనం ఇలా గుచ్చితే షార్ప్గా ఉంది కదా, గుచ్చిన వెంటనే ఇలా పైకి తీసి క్లోజ్ చేసేయడమే. ఈ రింగ్ ఉంది కదా చివరి వైపు, ఆ రింగ్ని పట్టుకుని మనం ఇలా లాగేస్తే చాలా ఈజీగా, చాలా స్పీడ్గా అయిపోయిందండి. చూసారుగా, ఇంకా మనం చేత్తో పట్టుకుని దీన్ని ఇలా లాగేసుకోవచ్చు. ఇది కుట్టడానికి నాకు ప్రతిసారి చాలా టైం పట్టేదండి. అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు కూడా చాలా టైం తినేసేది. చాలా టైం వేస్ట్ అవుద్ది టైలర్స్కి చాలామందికి. ఒక్కొక్కసారి బాగానే వస్తుంది, ఒక్కొక్కసారి ఇలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ లూప్ టర్నర్ యూజ్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు. మీరు కూడా తీసుకోండి. మన ఆన్లైన్లో కన్నా బయట షాప్లో మనకి తక్కువకే వస్తుంది. షాప్లో వచ్చేసి 60 రూపీస్ పడిందండి. ఆన్లైన్లో 120 130 140 అలా చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ డోరీకి క్లాత్ తోటే ఇలా హ్యాంగింగ్ అనేది రెడీ చేస్తున్నాను. ఇది వచ్చేసి నీకు బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి. దానికి అంచు వచ్చేసింది. అంచు హ్యాండ్స్కి వేగా ఇంకొక పక్క అంచు ఉంటుంది కదా, ఆ క్లాత్ నుంచి నేను ఇలా హ్యాంగింగ్స్ని రెడీ చేస్తున్నాను. మనం అంచుని హ్యాంగింగ్స్ కింద వేసుకుంటే ప్లెయిన్ బ్లౌజ్కి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది వచ్చేసి అంచుతో వేసానండి. ఇప్పుడు సపరేట్ చేసేస్తున్నాను. ఇంకా ప్లెయిన్ కలర్ కావాలన్నా మనం ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు, అంటే డబల్ అన్నమాట. ఇలా 1 ఇంచ్ అనేది పైకి స్టార్ట్ చేయండి. హ్యాంగింగ్కి మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇలా జాయిన్ చేసేస్తే ఇంకొకటి డబల్ అనేది వచ్చేస్తుంది. ఇలా తిప్పివేయడమే. చూసారుగా, చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంకొక డోరీని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా డబల్ అనేది హ్యాంగింగ్స్ వేసుకుంటే బ్లౌజ్కి లుక్ చాలా బాగుంటుంది. ఇకపై మనకి ఇలా లూప్ టర్నర్ యూజ్ చేసి చాలా బ్లౌజెస్కి ఎన్ని డోరీస్ కావాలంటే అన్నీ ఈజీగా కుట్టేయచ్చండి. ఫైనల్గా ఇలా రెడీ అయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.